కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దవులూరి దొరబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని సామర్లకోట మండలం అచ్చంపేట, ఉండూరులో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. సీఎం జగన్ అందించిన సంక్షేమ పాలన వైఎస్ఆర్సీపీని విజయ తీరాలకు చేరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోనసీమ నుండి కట్టుబట్టలతో వచ్చి పెద్దాపురం గ్రావెల్ తవ్వకాలతో కోట్లాది రూపాయలు దోపిడీ చేసిన టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్పకు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదంటున్న దవులూరి దొరబాబుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ జెండాని ఎన్నికల్లో ఎగురవేసేందుకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దవులూరి దొరబాబు తన ప్రచారంలో దూసుకుపోస్తున్నారు. ఈవేళ సామర్లకోట మండలం ఉండూరు, అదేవిధంగా అచ్చంపేటలో ఆయన క్షేత్రస్థాయి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే మహిళలు అడిగిన దవులూరి దొరబాబుకు నీరాజనం పలుకుతున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి దొరబాబుని గెలిపిస్తామని చెప్పి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దొరబాబు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ఈ ఎన్నికల్లో గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? మీది ప్రజల దగ్గర నుంచి మాత్రం చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుకు, అలాగే ఇక్కడ నుండి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు కూడా స్థానికుడిగా చాలా సంవత్సరాల తర్వాత, నేను 20 సంవత్సరాల ప్రయత్నం తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వలన ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. ప్రజల యొక్క స్పందన అయితే చాలా బాగుంది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని నమ్ముతాం. ఈసారి ఎన్నికలు పెద్దాపురంలో లోకల్, నాన్ లోకల్ అనే నినాదం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా లోకల్ పక్కనే నిలబెడతారు. ఎందుకంటే ఈరోజు చినరాజప్ప గారిని అమలాపురం పంపడానికి ఈరోజు పెద్దాపురం నియోజక ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. ఈ లోకల్ కంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు, ఆయన వివక్ష లేకుండా ఆయన చేసినటువంటి సంక్షేమ పరిపాలన వలన ఈరోజు కొన్ని గ్రామాల్లో, మా పెద్దాపురం నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో టీడీపీ ప్రాబల్యం ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఈరోజు వాళ్ళ ముందుకు వచ్చి ఇటువంటి ముఖ్యమంత్రిని మేము ఎప్పుడు చూడలేదు, ఇటువంటి సంక్షేమ పథకాలు మేము ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే పొందలేదు, మళ్ళీ మేము చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని మేము నమ్మడం లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతకు మేము తప్పకుండా మేము వైసీపీకి ఓటేస్తామని ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.